హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ జుహీ గనీ వ్లాగ్స్. ఈరోజు నేను చేసే రెసిపీ స్వీట్ సేమియా పాయసం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేశాను, ఒక కడాయి పెట్టాను, తర్వాత హైలో పెట్టానండి. కడాయి వేడైన తర్వాత సిమ్లో పెట్టుకొని నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి లేదా ఆయిల్ ఏదైనా సరే, నెయ్యి అయితే కొంచెం టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ నెయ్యి వేసిన తర్వాత సిమ్లో ఉంది కదండి, కొంచెం వేడెక్కాక ఈ సేమియా, ఒక గ్లాస్ సేమియా తీసుకున్నానండి. ఆ గ్లాస్ సేమియాను కొంచెం దూరగా వేగనివ్వాలి. దూరగా వేగిన తర్వాత స్టాప్ చేసి నెక్స్ట్ మనకు దీనికోసం ఒక బౌల్ పెట్టుకోవాలండి. తర్వాత ఇది వేగింది చూడండి సేమియా బాగా. నెక్స్ట్ తర్వాత ఒక బౌల్ పెడతాను చూడండి. ఆ బౌల్లో ఒక్క గ్లాస్ సేమియా కదండి నేను చేసేది, 2 గ్లాస్ వాటర్ వేసేసుకోవాలండి. ఆ బౌల్లో 2 గ్లాస్, ఫస్ట్ 1 గ్లాస్, నెక్స్ట్ సెకండ్ గ్లాస్. ఈ 2 గ్లాసులు వాటర్ పోసి బాగా మరగనివ్వాలండి. బబుల్స్ రావాలి. బబుల్స్ వచ్చి కొంచెం మరగాలి వాటర్ అనేది. అదా చూడండి, ఆ బబుల్స్ వచ్చాయి. వాటర్ కూడా ఇంకా కొంచెం మరగాలి. మరిగిన తర్వాత ఈ సేమియా అనేది అందులో వేసేసేయాలి. 3 టైమ్స్ వేసానండి. ఒక గ్లాసే కదండి. దీంట్లో మనం నెయ్యిలో సేమియా, జీడిపప్పు, కిస్మిస్ కూడా వేసుకోవచ్చు. మా పిల్లలు తినరు కాబట్టి నేను వేయడం లేదండి. సేమియా వేసిన తర్వాత వాటర్లో ఇలా బాగా అలా ఏమంటారు దాన్ని చేసిన తర్వాత పాలు తీసుకోవాలండి. పాలు ఒక 1 లీటర్ ప్యాకెట్ తీసుకున్నానండి. వేడి చేసి చల్లారిన పాలు అయితే కొంచెం బాగుంటాయి. నా దగ్గర అప్పుడు లేవు కాబట్టి అప్పుడే ఒక ప్యాకెట్ తీసుకొచ్చాను. ఒక గ్లాస్ సేమియాకు 2 గ్లాస్ పాలు పోస్తే సరిపోతుందండి. ఆ పాలు కూడా ఇప్పుడు స్టవ్ మీద కాంచుతాను చూడండి. అవి వేడవిన తర్వాత ఈ సేమియాలు పాలు బాగా మరగనివ్వాలి. మరగనిచ్చిన తర్వాత వేడైన తర్వాత ఇటు సైడ్ ఉండే సేమియా కొంచెం ఆ వాటరు, ఆ సేమియా అంతా దగ్గర పడేంత వరకు అప్పుడొకసారి అలా కలబెడతా ఉండాలండి. అదంతా దగ్గర పడాలి. దగ్గర పడిన తర్వాతే నెక్స్ట్ ఏదైనా దాంట్లో ఏముందండి, నెక్స్ట్ చక్కెరే కదా వేసేది. పాలు వేడైన తర్వాత 1 గ్లాస్ సేమియా కదండి, 2 గ్లాస్ పాలు వేయాలి. దాంట్లో బాగా దగ్గరికి వస్తుంది చూడండి. ఇప్పుడు మనము సేమియా ఉడికిందో లేదో తెలుసుకోవడానికి ఆ సేమియా తీసుకొని ఇట్లా ఇప్పుడు చూపిస్తాను చూడండి, ఇట్లా పట్టుకొని తుంచాలండి. తుంచితే సేమియా విరిగితే అది ఉడికిందని తెలిసిపోతుందండి. అదో చూడండి, నేను అన్నానా లేదా చూడండి. అట్లా 3 టైమ్స్ చేశాను చూడండి. అది 2 టైము, మళ్ళీ ఇంకొకసారి చేశాను. విరిగింది చూడండి. అట్లా విరిగితేనే అది సేమియా ఉడికిందని. ఒకవేళ మీకు విరగలేదు అనిపిస్తే వేడి వాటర్, కాంచిన వాటర్ అయితేనే మళ్ళీ వేసేసేయండి. నాకు సరిపోయిందండి. తర్వాత అండి పాలు కాచిన తర్వాత 2 గ్లాసెస్ పాలు చెప్పాను కదండి ఇందాకే, 2 గ్లాసెస్ వేసాను. ఫస్ట్ గ్లాస్ వేస్తున్నాను, అది కాలుతూ ఉన్నదండి. అందుకని క్లాత్ తీసుకొని వేసాను. ఫస్ట్ గ్లాస్, నెక్స్ట్ సెకండ్ గ్లాస్కు కొన్ని పాలు తక్కువైనాయండి. 1 లీటర్. దాంట్లో వాటర్ యాడ్ చేయకూడదండి. ఓన్లీ ఉత్త పాలైతేనే టేస్టీగా ఉంటుందండి. అది ఇంట్లో డైలీకి ఉంటాయి కదండి మిల్క్, అవి ఉంటే ఆ 2 గ్లాసెస్కు తక్కువ ఉండేదానికి పోసేసానండి. పోసి దాంట్లో వేసేసాను. అవి వేసిన తర్వాత 2 మినిట్స్ 3 మినిట్స్ అంతే, ఎక్కువసేపు కాదండి. అట్లా ఒకసారి కలబెడతా ఉండాలి దాన్ని. ఎక్కువ కలబెట్టినా కూడా అన్నీ విరిగిపోయి
సరిగ్గా రాదండి సేమియా పాయసం అనేది. పైపైన అలా అలా అంటూ ఉండాలి. అవి కూడా కొంచెం 2 మినిట్స్ 3 మినిట్స్ తర్వాత నెక్స్ట్ చూపిస్తా చూడండి. చక్కెర వేయాలండి. మనం ఒక గ్లాస్ కదండి సేమియా తీసుకునేది. 60% 70% చక్కెర వేయాలండి. ఇంకా ఎక్కువ మేము తింటాము షుగర్ అంటే చక్కెర బాగా తింటాము అంటే ఎక్కువ వేసుకోవచ్చు. సరిపోతుందండి మ్యాక్సిమము. అదో నేను చూపిస్తున్నా చూడండి. ఆ చక్కెర వేసేసుకోవాలి. అలా వేస్తున్నా చూడండి. అలా వేసిన తర్వాత కొంచెం అలా అలా ఎక్కువ లోతుగా ఇట్లా పొచ్చినట్టు చేసినారనుకో అది సరిగ్గా ఉండదండి. పైన అట్లా కలబెడతా ఉండాలి. ఇది అండి సేమియా పాయసం రెడీ అయింది. ఆఫ్ చేశాను స్టవ్ మీద. ఒక బౌల్లోకి తీస్తున్నాను చూడండి. అది వేడిగా ఉంది కాబట్టి మీకు అనిపించచ్చు ఎంత కొంచెం ఎక్కువ లూజ్ ఉందని. వేడిగా ఉంది కదండి, కొంచెం చల్లారిన తర్వాత గట్టిపడుతుందండి పాయసం, సేమియా పాయసం. ఇదే అండి నా మొదటి రెసిపీ సేమియా పాయసం. ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్.